హాయ్ అండి. ఏం చేస్తున్నారు? నేనైతే పాలకూర, కొత్తిమీర తీసుకున్నానండి. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. మరి అంత ఫ్రెష్‌గా దొరికినప్పుడు మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి కదా! అయితే అందరూ రకరకాలుగా స్టోర్ చేస్తూ ఉంటారు. నేను ఎలా స్టోర్ చేస్తున్నాను, నాకు బాగా ఉపయోగపడిన టిప్ అండి ఇదైతే. అయితే మనం ఆకుకూరని శుభ్రం చేసేసి కొద్దిసేపు ఎండలో ఉంచాలి. ఎందుకంటే మనకు ఖచ్చితంగా అమ్మేవాళ్ళు కొంచెం వాటర్ అనేది చల్లుతారు. మనం అదే వాటర్‌తో పెడితే త్వరగా పాడైపోతుందనమాట. అయితే శుభ్రం చేసుకొని అవి ఆరిపోయిన తర్వాత మనం పేపర్ పెట్టామనుకోండి చుట్టూరుని దాని మీద ఉన్న ప్రింట్ ఏదైతే ఉందో అది బ్లాక్ కలర్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోయి అంటుకుపోతుంది. ఫుడ్‌లోకి వెళ్ళిపోవడం, బాక్స్‌కి అంటుకుపోవడం అలా అయిపోతుంది. అదే టిష్యూస్ పెట్టామనుకోండి అడుగున వేయాలి, పైన వేయాలి. ఆకుకూరలు అనేసరికి పెద్ద దాంట్లోనే పడతాయి. అలా ఎన్ని టిష్యూస్ అని వేస్తాము? సో, అందుకని చెప్పేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని అంటే బెడ్‌షీట్ గానీ, మన కాటన్ శారీస్ గానీ, లేదు అంటే మన కాటన్ డ్రెస్ గానీ, లేదంటే జెంట్స్‌వి బనియన్ క్లాతులుంటాయి కదా అండి! అవి గానీ తీసుకొని ఎడ్జెస్ అవి కట్ చేసుకొని ఇలా కుట్టేసి ఉంచేసుకున్నామనుకోండి, దాన్ని బాక్స్‌లో అడుగున ఒకటి, పైన ఒకటి వేసేసి ఫుల్‌గా కవర్ చేసేసి మనం మూత పెట్టేసుకున్నాము అంటే, మనకి సైడ్స్ నుంచి కూడా వాటర్ ఎళ్ళేటువంటి ఛాన్స్ అనేది ఉండదనమాట. చాలా రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి. యాక్చువల్లీ నేను టిష్యూ వేసి స్టోర్ చేసేదాన్నండి. బట్ నాకు దానికంటే ఇది చాలా ఎఫెక్టివ్‌గా అనిపించిందనమాట. అందుకే షేర్ చేస్తున్నాను. కొత్తిమీరని కూడా అలాగే చేశాను. కానీ కొత్తిమీర, కరివేపాకు వీటిలకేంటంటే ఇవి ఎక్కువ ఎక్కువ వాడతాం కదా! చాలా ఎక్కువ రోజులు వాడతాం కాబట్టి, మధ్యలో ఒక టిష్యూస్‌ని అలా బాల్స్‌లా చేసేసి వేసామంటే ఇఫ్ సపోజ్ ఎప్పుడైనా కొంచెం చెమాయింపు అనేది లోపలికెళ్ళినా మనకు ఆ పేపర్ అనేది ఆ వాటర్‌ని అబ్జర్వ్ చేసేసుకుంటుందనమాట. చాలా బెస్ట్ అంటే బెస్ట్ అండి. నిజంగా చాలా బావుంటుంది ఈ టిప్. ఒకసారి ఫాలో అయ్యి చూడండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.